కోపమా? లేదు సార్. లేదే, నీ మనసులో ఏదో కోపం ఉన్నట్టుగానే ఉంది. లేదు సార్, అటువంటిదేమీ లేదు. ఐఎమ్ ఫైన్. దీనా అన్నా, లెఫ్ట్ లో వెళ్ళు. సార్, ఎయిర్పోర్ట్ కి రైట్ లో కదా వెళ్ళాలి. వెళ్దాం అమ్మా, వెళ్దాం. సార్, ఇక్కడికి ఎందుకు వచ్చాం? చెప్తానమ్మా. నన్ను వదిలేండి ప్లీజ్, దండ పెడతానన్నా. అనిత, అనిత, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయం? ఫేస్ ఇట్, ఫేస్ ఇట్, ఫేస్ ఇట్. ఇప్పుడు నేను నీ కోచ్ని కాదు, నీ అన్నని. నన్ను వాణ్ణి ఇప్పుడేం చెయ్యమంటావో చెప్పమ్మా చాలు. నువ్వు ఏం చెయ్యమన్నా అన్నయ్య చేసి పారేస్తాడు. ఇప్పుడే ఈ క్షణంలో అంతా పూర్తి చేసేద్దాం. నీ మనసులో ఉన్న కోపం గీపం అంతా వాడితో సహా తీసి పారేసి హోల్ హార్టెడ్ గా ఒక ప్లేయర్ గా మాత్రమేరా. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? అన్నయ్య, ఒకే ఒక్క నిమిషం నేను ఫేస్ చేసి వస్తాను. ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. ఈ మొహంతోనే నేను ఫుట్బాల్ ఆడబోతున్నాను. ఆడపిల్ల మొహం మీద యాసిడ్ పోసిన నువ్వే ధైర్యంగా మొహం చూపిస్తూ తిరుగుతున్నప్పుడు నేనెందుకు నా మొహాన్ని మూసుకోవాలి? ఈ ముసుగిక నాకు అవసరం లేదు. ఫుట్బాల్ ఆట ఎప్పుడైనా చూసావా? నేను చూపిస్తాను, చూడు. గుడ్ మార్నింగ్ గర్ల్స్. గుడ్ మార్నింగ్ కోచ్. ఏంటి ప్లాన్ మెస్సీ? మీరేం చెప్తారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతాం. అదే ప్లాన్. ఏంటిది? పోలీసులు వస్తున్నారు, ఫుల్ ప్రొటెక్షన్ తో మ్యాచ్. బైకల్ రాయపండి కోనే బాయ్. నేనే. చలో गाड़ी में बैठो. ఏమైంది? शूटआउट हुआ था ना, एडीजीपी बुला रहा है. సార్, హాఫ్ అన్ అవర్ లో మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. 1 o'clock మ్యాచ్ అయిపోతుంది. నేనే వచ్చేస్తాను. तू मेरे से टाइम मांग रहा है? సార్ ప్లీజ్, ఈ అమ్మాయిలంతా. चुप, वरना खींच के लेके जाऊंगा मैं. సార్ 1 second. ఏంజల్, ఇందులో గేమ్ ప్లాన్ ఉంది. మైకేల్, వచ్చేస్తాను. కోచ్. సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో ఈ రోజు ఆంధ్ర టీం కు జీవన్ మరణ పోరాట పోటీ. కామెంటరీ బాక్స్ లో మిగిలిన వాళ్ళు సబ్స్టిట్యూట్స్. ఓకే అక్క, మా పేర్లు. ఐమ్ సో సారీ, మీ పేరు లిస్ట్ లో లేదు. అక్క, దీనికోసమేగా ఊరి నుంచి తీసుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ గేమ్ ప్లాన్ లో పేరు లేదు. సారీ. फाइल दे दो. जी सर. चुपचाप बैठो. ఏంటయ్యా, నువ్వేమన్నా పెద్ద రౌడీవా? నిన్ను డాన్ అంటున్నారు. స్పెల్లింగ్ తెలుసా డాన్ కి? సార్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ రోజు ముఖ్యమైన మ్యాచ్ ఉంది సార్. నువ్వు ఆడబోతున్నావా? లేదు కదా, చూడబోతున్నావు. చూడు ఏం జరుగుతుందో అని. సార్, నిష్కారణంగా అరెస్ట్ చేసే హక్కు మీకు లేదు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో కారణమైనా చెప్పండి. అదిగో, సీఎం కాన్వెంట్ అబ్స్ట్రక్షన్ చేశావని నిన్ను జైల్లో పెడతా. చాలేదనుకో, ఈ స్టేషన్ ముందు పోలీస్ జీప్ ఉందే, దాన్ని బాంబు పెట్టి బ్లాస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో వైలెన్స్ క్రియేట్ చేశావని చెప్తాను. ఇది చాలేదనుకో, నా గన్ లాక్కుని
అడుగో హెడ్ కానిస్టేబుల్ పటేల్ ని షూట్ చేశామని చెప్తాను. అటెంప్ట్ టు మర్డర్ కారణాలు సరిపోతాయా లేక ఇంకా కావాలా? హాజీ సార్ అయిపోయి మాట్లాడు. వాట్ బిగల్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. పోయి పోలీస్ స్టేషన్ లోకి వచ్చినావేంటి? ఇదేరా ఈ శర్మ స్కెచ్. నీకు మాత్రమే కాదు, నీ ప్లేయర్స్ కి స్పెషల్ గా 2 స్కెచ్ రెడీగా ఉంచాను. పాపని టీ టప్పుని పెరగబోతుంది. హ్యావ్ అ కప్ ఆఫ్ టీ అండ్ రిలాక్స్. ఓకే, మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేయగలం అన్నదే ముఖ్యం. 90 minutes. చుప్. పటేల్ భాయ్ టైం ఎంత అయింది? टाइमर है ना, देखो. ఓకే ఓకే. మరుగున పడిన ఆంధ్రులు తో తలబడిన బ్రతుకతరమా? टीम के रास्ते में रुकावट हो गई है. सिक्योरिटी को अलर्ट सिग्नल दीजिए. What? मीडिया भी कवर करते हैं. क्या चल रहा है वहाँ पे? తొందరగా ఏంటి చూడండి. सवेरे 10 बजे के आसपास दिल्ली विधानसभा की ओर जा रहे दिल्ली के मुख्यमंत्री के सुरक्षा वाहन के बीच में अज्ञात गाड़ी घुसाने के कारण सब लोग पट्टू। हैरान हो गए. मुख्यमंत्री के టైం ఎంత అయింది? ఓ 15 minutes అయింది కదా. చారీ, నేను టైమర్ ని పట్టించుకోలే. జై పోలే. 1 2 3 4 5 6 7 8 9 10. పటేల్ రాజా టైం ఎంత అయింది? Stop, stop. सर, बात चलो सर. వేరే ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి సార్, సర్దుకుపోతా. వేరే ఏం లేదు సార్, మీరు బయలుదేరండి ప్లీజ్, బయలుదేరండి, మ్యాచ్ ఉంది కదా. ఏయ్, ఇంకేం లేదంట్రా? అయితే ఓకే గురు. ఓపెనింగ్ లో ఒక సూపర్ మ్యాటర్ చెప్పావా, ఏంటది? మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం. మీకు ఈ డైలాగ్ సెట్ అవ్వదు కదా? ఎస్ సార్. నేను ఉంచుకుంటా. అక్కడ సుమకు బలమైన గాయమైన ఉంది. బట్ రెఫరీ ఫౌల్ కాదు, ప్లే ఆన్ అనే చెప్తున్నారు. అందరూ రెచ్చిపోతున్నారు. ఇప్పుడైనా మన రెఫరీ ఇది ఫౌల్ అని ఒప్పుకుంటారా? ఇది ఫౌల్ కదా? దీనికి కూడా ఫౌల్ ఇవ్వకపోతే ఇక దేనికి ఇస్తారో నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఆంధ్ర ప్లేయర్స్ గట్టిగా నిలదీస్తున్నారు. Oh no, come on. దీనికి ఎల్లో కార్డా? ఇది ఖచ్చితంగా అన్ఫేరే. ఎన్నో సందేహాల మధ్య మొదటి భాగం పూర్తిగా
అతను ఎంత మిషన్ ఇంపాసిబుల్ స్పీడ్ లో వచ్చినా మ్యాచ్ అవ్వడానికి 50 నిమిషాలే ఉంది. ఇక్కడికి రావడం ఇంపాసిబుల్. I will listen. హర్యానా 11 మంది దంగల్ ప్లేయర్స్ దించింది మైకిల్. ఒక్కొక్కళ్ళు బంతిని తప్ప అందరినీ తంతున్నారు. చూడు ఆ గుడ్ల గోపకళ్ళ రెఫరీ ఉన్నాడే, వాడు విజిలేసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఐ కెనాట్ టాయిలెట్ అబ్బా, సారీ టాయిలెట్. కావాలని గుద్దిన వాడిని వదిలేసి మన వాళ్ళకి ఎల్లో కార్డ్ చూపిస్తున్నాడు. అరుగో దున్న పోతలే ఇద్దరున్నారు చూడు, వాళ్ళే రెచ్చిపోతున్నారు. డబ్బు She can't continue the game. Coach! Change! పట్టేశా. అనితని గాయత్రిని గ్రౌండ్ లోకి దింపాలనే గాని ఆలోచన. అదే కదా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు వాళ్ళని దించావంటే పోచమ్మా చెప్పండి సార్. పోచం గో గో గో. మట్టి ఖర్చును హర్యానా. ఇదేంటి రిఫరీ గాల్లోకి ఎగిరాడు. గ్యాప్లో డాంపు లేపావే మైకిల్. ఎంతో మంది దెబ్బలు తగిలి కింద పడ్డం చూసాం, కానీ మన పోచమ్మ రెఫరీనే బంతిలా ఆడుకుంది. ఎనీవే బ్యాక్ టు ది స్కోర్ బోర్డ్. 2-0 లీడ్ లో హర్యానా ఉంది. సో మన ఆంధ్ర టీం వాళ్ళు ఆల్రెడీ ఏవో కొన్ని స్ట్రాటజీలు యూజ్ చేసి ఆడటం ప్రారంభించారు. ఇక మీద మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూద్దామని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఒక గోల్ తేడాతో వెనుకబడి ఉంది. ఒక అద్భుతమైన కార్నర్ అవకాశం కీర్తనకి. ఆంధ్ర టీం ఈక్వలైజ్ చేస్తుందా? ఆంధ్ర లీడ్ పొందడానికి ఇంకో మంచి అవకాశం మళ్ళీ దగ్గర నుంచి ఓ అద్భుతమైన చెస్ ట్రాప్. బట్ ఏదో జరుగుతోంది అక్కడ. ఒక మిస్ బాల్, రక్ష దగ్గర బాల్, అండ్ ఇట్స్ ఎ గోల్. గాయత్రి కోచ్ అండ్ ఆంధ్ర మీద మళ్ళీ ప్రెషర్. దీన్ని ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ మరొక సబ్స్టిట్యూషన్.
ఆనంది! స్ట్రాటజీస్ వల్ల గేమ్ లో ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా నిశ్చయ్. ఆనందికి బదులుగా అనితని లోపలికి పంపారు. ఇది ఏం టాక్టిక్స్ తెలియడం లేదు, ఎందుకంటే ప్రతి స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది. ఇప్పుడు అనిత రావడం వల్ల ఏం జరగబోతుందో చూద్దాం రండి. శ్వేత, ఈ మొహంతో నువ్వు ఫుట్బాల్ ఎలా ఆడతావో నేను చూస్తానే. ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సాయ స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా. ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు. ఆంధ్ర టీం ఎవ్వరూ ఊహించని విధంగా అదిరిపోయే కంబ్యాక్ నిచ్చారు. ఇదొక సెన్సేషనల్ విక్టరీ. ఇటువంటి ఒక ఘన విజయం వాళ్ళ టోర్నమెంట్ కే